పనులున్న అన్ని పనుల్లోనూ వాక్యాన్ని దృష్టిగా, దేవుని వాక్యాన్ని దృష్టిగా కేంద్రీకరించి దేవుని వాక్యాన్ని ఆలోచన చేయటం అనేది కలుగుతూ ఉంటుంది. గనుక ఈ విషయాన్ని మనం ఆలోచన చేస్తూ దైవ చిత్తానుసారంగా దేవుని వాక్యాన్ని విందాం. ప్రియమైన వారలారా, హోషేయ గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో మనము చదువుకొని ప్రారంభించుకుందాం. హోషేయ గ్రంథం 1వ అధ్యాయము 8, 9 వచనాలను మనము చదువుకుందాం. హోషేయ గ్రంథం 1వ అధ్యాయము 8, 9 వచనాలను చదువుకుందాం. లోరుహమా, జాలి నందనిది, పాలు విడిచిన తరువాత తల్లి గర్భవతి అయి కుమారుని కనినప్పుడు యెహోవా ప్రవక్తకు సెలవిచ్చినదేమనగా, మీరు నా జనులు కారు, నేను మీకు దేవుడనై ఉండను గనుక లోఅమ్మీ నా జనము కాదని ఇతనికి పేరు పెట్టుము. ప్రియమైన వారలారా, గడిచిన రాత్రి మరి దైవ సేవకుల ద్వారా ఒక చక్కని సందేశాన్ని మనము విని ఉన్నాం. ఏమిటి అని ఈ 1వ అధ్యాయంలో ఉన్న విషయాన్ని నేను వివరంగా జ్ఞాపకం చేస్తాను, మీరు జాగ్రత్తగా వినాలి. ఇశ్రాయేలీలైన వారు, యూదా ప్రజలైనటువంటి వారు చెరపట్టబడి ఆయా ప్రాంతాలలో వారు నివసిస్తూ ఉన్నప్పుడు వారికి బుద్ధి చెప్పి వారి బుద్ధిని మార్చి మరలా వారిని అందరినీ యెరూషలేమునకు తిరిగి చేర్చాలనేటువంటి ప్రయత్నం దేవునిది. ఆ ప్రయత్నంలోనే దేవుడు ప్రవక్తలను పంపించి తన ప్రజలందరినీ తిరిగి చేర్చాలని ఆయన చేసే ప్రయత్నంలో దేవుడు వాడుకున్నటువంటి పాత్ర ప్రవక్తలు. కాబట్టి హోషేయ పరిస్థితులను బట్టి మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఈ యొక్క ప్రజలు లేదా ఇశ్రాయేలీలైనటువంటి వారు, యూదా ప్రజలైనటువంటి వారు చెదరిపోయి ఎక్కడెక్కడికైతే చెదిరిపోయారో చెదరిన చోట అక్కడ ఉన్నటువంటి అలవాట్లైపోయి దేవునిని త్రోసివేయటం, దేవునిని దూరంగా పెట్టడం అనే విషయము అక్కడ జరుగుతూ ఉంది. మీరు ఇవి జాగ్రత్తగా వినాలి. నేను ఈ మాట ఎందుకు చెప్పాను అని అంటే, మనం ఎక్కడ ఉన్నామో అక్కడే ఉండాలి. మనము వేరే చోటకి వెళుతున్నామని అక్కడ వాళ్ళలాగా మనం తయారవ్వకూడదు. ఆ విషయాన్ని మీరు గమనించాలి. గతంలో మనకు ఒక విశ్వాసి ఉండేవారు. వారు వేరే క్రైస్తవేత్తరలో నుండి ప్రభువులోనికి నమ్మి ప్రభువుని విశ్వసించినటువంటి వారు. వారేం చేసేవారంటే, మన మందిరానికి వచ్చినప్పుడు చాలా భక్తిగా, నమ్మకంగా, విశ్వాసంగా, నాణ్యమైన విశ్వాసిగా మందిరంలో ఆరాధనకు పాలు పొందేవారు. వారి బంధువులు కానీ అటువైపు బంధువులు ప్రభువుని ఎరగని వారు ఏదైనా ఫంక్షన్స్కి పిలిచినప్పుడు మొత్తం హైందవులుగా ఎన్ని విధాలుగా తయారవ్వగలరో అన్ని విధాలుగా తయారయ్యి వారు వెళుతూ ఉండేవారు. చాలా విచిత్రం, చాలా బాధ అనిపిస్తూ ఉండేది. అయినా కానీ వాక్యాన్ని మనం ఆలోచన చేస్తున్నాం. ఇశ్రాయేలీల విషయంలో కలుగుతున్న బాధ దేవునికి ఏమిటి అని అంటే, ఎక్కడైతే వీళ్ళు వెళ్ళారో, ఎక్కడైతే వీళ్ళు నివసిస్తున్నారో, ఎక్కడైతే వీళ్ళు వాళ్ళు బ్రతుకును కొనసాగిస్తున్నారో అక్కడ ప్రభువుని ఎరగని వారు ఉంటారు, ప్రభువుని నమ్మని వారు ఉంటారు, ప్రభువుని విశ్వసించని వారు ఉంటారు. ప్రియమైనటువంటి వారులారా, ఇలాంటి వాళ్ళు ఉన్నప్పుడు మన విశ్వాసాన్ని మనం కాపాడుకోవాలి, మన భక్తిని మనం కాపాడుకోవాలి.
చాలా స్వల్ప పొరపాట్లు కొన్ని చోట్ల జరుగుతాయి. ఎక్కడెక్కడో చెప్పన హాస్పిటల్స్లో కొన్ని పొరపాట్లు జరుగుతాయి. ఎలాగునంటే బెడ్ మన వాళ్ళు ఉంటారు, ఆ ప్రక్క వాళ్ళు ప్రభువుని ఎరగని వాళ్ళు ఉంటారు, ఇంకా పూజలు చేసే వాళ్ళు ఉంటారు. చాలా ఆ, ఆ, ప్రభువుని ఎరగని వాళ్ళు చాలా మంది తారసపడుతూ ఉంటారు. ఎప్పుడైనా వాళ్ళు పూజలకి వెళ్ళి ఇంటికి వచ్చాక టెంకాయ కొడతా టెంకాయ కొడతా ఒక చిన్న పెచ్చు ప్రసాదం, మహాప్రసాద్ పుచ్చుకోండి పర్వాలేదు అని అంటుంటారు. వాళ్ళవి మనం పుచ్చుకోవటానికి పెద్దగా ఆలోచన చేయం, కానీ మనవి ఏమైనా వాళ్ళు పుచ్చుకునే సందర్భం వచ్చినప్పుడు చాలా ఆలోచన చేస్తారు. నిన్నటి రోజున ఒక చిన్న విచిత్రం జరిగింది. ఏమిటి అని అంటే, నేను రెగ్యులర్గా వెళ్ళే షాపే ఈ ఎలక్ట్రానిక్స్కి సంబంధించిన షాప్. ఆ షాపులో కొన్ని ఐటమ్స్ నేను కొనటానికి వెళితే ఓనర్ నాకు తెలుసు, ఓనర్ కొడుకు కూడా నాకు తెలుసు, నేను పాస్టర్ని అని కూడా వాళ్ళకి తెలుసు. వాళ్ళు ప్రభుని ఎరగని వాళ్ళు. ఈ లోపల ఏమైంది అని అంటే, ఆ షాప్లో పనిచేసే కుర్రాడు చక్కగా ఫోటోలకి పూజలు చేసి మిగిలిన ఓ టెంకాయ అరటెంకాయ అక్కడ పెట్టి మిగిలిన అరటెంకాయ కొట్టి ఓనర్కి ఇచ్చాడు. ఓనర్ గారు అబ్బాయికి ఇచ్చాడు. ఆ పక్కనే సరుకులు కొంటున్న నాకు కూడా ఇచ్చాడు. నాకు కూడా ఇస్తే బాబు అని అన్నాను. ఈ లోపల ఓనర్ గారు అబ్బాయి చూసాడు, రే ఆయన పాస్టర్ గారు రా బాబు అలాంటి తినరు నీకు. ఎందుకు అంటే వాళ్ళకి తెలీదు మనం ఎవరమో. ఓనర్ గారికి తెలుసు, ఓనర్ కుమారుడికి మనం తెలుసు, కానీ షాపులో పనిచేసే వాళ్ళు మారుతూ ఉంటారు కనుక వారికి తెలియదు, రే ఆయన పాస్టర్ గారు రా బాబు అలాంటి పుచ్చుకోడు ఆయన అని అంటే. ప్రియమైన వారులారా గమనించాలి. నేను ఎందుకు ఈ విషయం అదే సందర్భంలో పర్లేదులే బాబు కొబ్బరికాయ ముక్కి కదా ఇవ్వు పుచ్చుకుంటే నేను తింటే ఏమవుతుంది పరిస్థితి? ఇశ్రాయేలీల పరిస్థితి కూడా అదే జరిగింది. మీరు గమనించాలి. మనం ఎక్కడ ఉంటున్నామో అక్కడే మనం దేవుని పిల్లలుగా ఎదగాలి. మనం ఎక్కడ ఉంటున్నామో అక్కడే మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి. మనం ఎక్కడ జీవిస్తున్నామో అక్కడ మనం భక్తిగానే నిలబడాలి. మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి. దేవుని చిత్తం అయితే దేవుని పిల్లలమనే విషయాన్ని వారికి తెలియచేయాలి. నేను ప్రభుని నమ్ముకున్నానండి, లేదా మీరు ఎప్పుడైనా ఇలాగును చేయగలుగుతారో లేదో. ఏమిటి అని అంటే, ప్రయాణం చేస్తున్నప్పుడు లేదా ఎప్పుడైనా కొన్ని సందర్భాలలో ప్రయాణాలు చేస్తూ ఉన్నప్పుడు చుట్టూ వీళ్ళందరూ ఉంటారు. మా ప్రభుని ఎరగని వారు చుట్టూ ఉంటారు. ప్రభుని ఎరగని వారు చుట్టూ ఉన్నప్పుడు మీరు ఎప్పుడైనా ఇలా చేశారా? నిజం చెప్పండి. ప్రభు నా ప్రక్కన అన్యులు ఉన్నారు, వాళ్ళు ప్రభుని నమ్ముకునేలాగా, నీ ప్రేమను తెలుసుకునేలాగా నీ సహాయము నాకు దయచేయని ఎప్పుడైనా ప్రార్థన చేస్తారా? ఆటోలో వెళ్ళినప్పుడండి, లేదా మీ తోటి ప్రయాణికుల కోసం మీరు ప్రార్థన చేయరా? ప్రభువా వీళ్ళు ప్రభుని ఎరగని వారిలాగా ఉన్నారు, ఏ విధంగా అయినా సరే వారికి మీ ప్రేమ తెలిసేలాగా మీ కృపను దయచేయండి. మాకు ట్రైనింగ్లో ఈ విషయాలన్నీ నేర్పిస్తూ ఉండేవారు. ప్రయాణం చేసేటప్పుడు మమ్మల్ని ప్రత్యేకంగా ఈ విషయాన్ని వినాలి. మమ్మల్ని ప్రత్యేకంగా ఒక ప్రాక్టికల్ చేయించేవారు. ఏమిటి అని అంటే, మేము బస్సులో కానీ ట్రైన్లో కానీ మా డ్యూటీ అది, మేము ప్రయాణం చేయాలి. ఆ ప్రయాణంలో మేము ఏంటంటే ఒక 5గురం కలిసి వెళుతాం. కలిసి వెళ్ళిన తర్వాత మాలో మేమే డిస్కషన్ పెట్టేసుకోవాలి. ఇప్పుడు మాలో మేము గొడవలు పెట్టేసుకోవాలి. ఏమిటి అని అంటే, ఆ అవతలోడు వచ్చి ఏదో ఒకటి నన్ను అడుగుతాడు, మీకెందుకండి, మీ ప్రయాణం మీరు చేయండి, నా ప్రయాణం నేను చేస్తానండి, ఏదో సహోదర ప్రేమ కొద్దీ నేను మిమ్మల్ని అడిగాను, అంత కోప్పడతారు ఏంటండి అని అంటే, ఇలాగ డిస్కషన్ పెరిగి పెంచుకోవాలి. ఇంతగాడెవడు అవతల వాడు మా బైబిల్ కాలేజీ స్టూడెంటే. ఇప్పుడు వాడికి నాకు డిస్కషన్లో మేము జాగ్రత్తగా డైవర్షన్ తీసుకుంటూ దేవుని ప్రేమను వాళ్ళందరూ మా వైపు చూస్తూ ఉంటే మేము ఒకరికొకరు సువార్తను, మీరు ప్రభుని నమ్ముకున్నారా? నేను ప్రభుని నమ్ముకున్నానండి.
అక్కడి నుంచి ప్రేమను ఇదిగోండి మా ఫ్రెండ్ ఉన్నాడు సార్, మీరు కూడా ప్రభుని నమ్ముకోవాలి, ఆయన మన పాపముల నిమిత్తమై సిలువలో మరణించిన దేవుడు. మేము కేవలం ఈ సువార్త చెప్పడానికి మేము ప్రత్యేకంగా ప్రయాణాలు చేసేవాళ్ళం. మాకు ఒక టార్గెట్ ఇచ్చేవారు. ఆ టార్గెట్లో కొంత లాంగ్ జర్నీ ఉన్న బస్సెస్ రూట్ని మేము సెలెక్ట్ చేసుకొని ఆ లాంగ్ జర్నీలో ఒక 15-20 మినిట్స్ కంటిన్యూస్ జర్నీలో ఉన్న ఆ టికెట్ తీసుకొని అక్కడ సువార్త ప్రకటించడం. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నాను? ఇశ్రాయేలీలందరూ చేసిన పొరపాటు ఏమిటి? వారు ఎక్కడైతే నివసిస్తున్నారో వారి తోటి విశ్వాసులైనటువంటి వాళ్ళు వారు విగ్రహాలు చేస్తూ ఉంటే వారు తోటి కలిసిపోయేవారు, వారు పూజలు చేస్తూ ఉంటే వాళ్లతో కలిసిపోయేవారు, వారు అన్యాక్రాంతంగా జీవిస్తూ ఉంటే వాళ్లతో కలిసి నిలుచుండి ఇవన్నీ చేస్తూ ఉండటం దేవునికి కోపాన్ని కలిగించింది. ఈరోజు వినండి ప్రియమైన వారులారా, చాలా విషయాలలో మన ప్రార్థన నెరవేరబడకపోవటానికి కారణం ఏంటో తెలుసా? మనం దేవుని మీద కోపగించుకోవటం కాదు, మన మీద దేవునికి కోపం రావడం. మన ప్రార్థన నెరవేరటం లేదు అని బాబు బాల్కనీ మీద ఉన్నవాళ్ళు, ఏఎస్ఆర్ గారు, పవన్ గారు, వాక్యం జాగ్రత్తగా వినాలి. దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా వింటూ ఉన్నప్పుడు ఈ మాటలు మనం ఆలోచన చేయాలి ప్రియమైన వారులారా. మనం ఎక్కడ ఉన్నా, నేనైతే ఎప్పుడైనా బస్సులో ప్రయాణం చేస్తున్నప్పుడు ప్రభువా నా పక్కోళ్ళకి నేను ఏ విధంగా అయినా సువార్తను ప్రకటించాలి, ఏదో ఒక కాన్వర్జేషన్ స్టార్ట్ అవ్వాలి ప్రభువా అని నేను ప్రార్థన చేసుకుంటాను. ఏమైంది సార్, ఎక్కడికి వెళుతున్నారు, ఏమైంది అడిగితే, ఏమండి ఎక్కడికి వెళుతున్నారంటే బాంబే వెళ్తున్నానండి, హైదరాబాద్, అక్కడ మా అమ్మాయి ఉద్యోగం. ఏ ఉద్యోగం చేస్తారు? ఆ ఉద్యోగం. ఇలాగన కాన్వర్జేషన్ అనగా దాన్ని ఏమనాలంటే మాట ముచ్చట పెరగాలి. ఆ మాట ముచ్చటలో దేవుని సువార్తను వారికి ఏమక్కర్లేదు, నేను ఒక్కటే, మనం యేసు ప్రభుని నమ్ముకున్న వాళ్ళం అనే సంగతి వాళ్ళకి తెలియగలిగితే చాలు. యేసు ప్రభుని నేను సొంత రక్షకునిగా అంగీకరించిన వ్యక్తిని అని వాళ్లకు తెలియజేయగలిగితే, వాళ్ళకి తెలిస్తే చాలు. దట్స్ ఎనఫ్. ఓ యేసు ప్రభుని నమ్ముకున్నారా? ఈరోజు నేను ఎందుకు ఇశ్రాయేలీలైనటువంటి వాళ్ళు అలాంటి పొరపాటు, వాళ్ళు అన్యులుగా జీవిస్తటం, దేవుని కాదని జీవించటం, ఇప్పుడు దేవుని దృష్టిలో అది వ్యభిచారం అయ్యింది. ఎందుకు వ్యభిచారం అయ్యింది? ఒకనాడు తండ్రి అయిన దేవుని నమ్ముకున్నటువంటి వాళ్ళు ఇప్పుడు కాదన్న వాళ్ళతోటి కలిసిపోయి వారు అన్యక్రాంతంగా జీవిస్తూ ఉన్నారు. ఇలాంటి వారికి బుద్ధి చెప్పడం కొరకు దేవుడు హోషేయను పంపించాడు. హోషేయను పంపించి, హోషేయ ఏమండి ప్రవక్తగా వెళ్ళేసరికి అక్కడ యవనస్తుడుగా ఉన్నాడు. యవనస్తుడుగా ఉంటే దేవుడు మాట్లాడాడు, హోషేయ ఈ ప్రజలకు మీరు బుద్ధి చెప్పాలి గనుక వినండి జాగ్రత్తగా. ఒక చక్కని సన్నివేశం. మీరు హోషేయ నీవు వాళ్ళకి బుద్ధి చెప్పాలి గనుక నీవు వెళ్ళి ఒక వ్యభిచారిని వివాహము చేసుకోవాలి. చదువుకుందాం ఆ మాట. హోషేయ గ్రంథం 1వ అధ్యాయం. హోషేయ గ్రంథం 1వ అధ్యాయంలో ఆ సందర్భాన్ని మనము చూస్తూ ఉన్నాం. 2వ వచనం. మొదట యెహోవా హోషేయ ద్వారా ఈ మాట సెలవిచ్చెను, జనులు యెహోవాను విసర్జించి బహుగా వ్యభిచరించుచున్నారు గనుక నీవు పోయి వ్యభిచారము చేయు స్త్రీని పెండ్లాడి వ్యభిచారము వలన పుట్టిన పిల్లలను తీసుకొనుము అని ఆయన హోషేయకు ఆజ్ఞ ఇచ్చెను. ప్రియమైన వారులారా గమనించాలి ఈ మాట. దేవుడు హోషేయతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమిటి హోషేయతో మాట్లాడిన మాట అంటే, వినండి, వీళ్ళందరూ వ్యభిచారం చేస్తున్నారు, నన్ను కాదని వేరే వాళ్ళని పట్టుకున్నారు, నన్ను కాదని వేరే వాళ్ళని పూజిస్తూ ఉన్నారు,
నన్ను కాదని వేరే వాళ్ళతోటి వాళ్ళు ఆ వ్యవహారాలు జరిగిస్తూ ఉన్నారు. కాబట్టి వీళ్ళు వ్యభిచారం చేసిన వాళ్ళు గనుక నీవు కూడా ఏం చెయ్యాలి అంటే ప్రవక్తకి ప్రవక్తకి ఒక వ్యభిచారిని పెండ్లి చేసుకోమని దేవుడు చెప్పాడు. వ్యభిచారిని పెండ్లి చేసుకోమని దేవుడు చెప్పాడు. ఇదేమిటండి, వినటానికే అసహ్యంగా ఉంది కదా. ఇంకా విచిత్రమైనటువంటి ఆలోచన మీరు గమనించాలి. దేవుడు ఎందుకు వ్యభిచారిని చేసుకోమన్నాడు అనంటే, అప్పుడు వీళ్ళందరూ కూడా చూస్తారు. ఎవరందరూ ఇశ్రాయేలీలందరూ చూస్తారు. ప్రవక్త వ్యభిచారిని చేసుకోవటం చూసి ప్రవక్తను అడగాలి, ఏమయ్యా నువ్వు దేవుని సేవకుడు అయ్యుండి ఒక వ్యభిచారిని వివాహం చేసుకుంటున్నావని వీళ్ళందరూ అడిగితే ప్రవక్త వారికి సమాధానం చెప్పాలి. ఏమండి, ఇది బైబిల్లో మనం చదువుతున్నాం కానీ భూమి మీద లిటరల్గా జరిగింది. సౌత్ కొరియాలో ఒక ప్రవక్త, ఆయన కూడా ఒక ప్రవక్తే, ఒక పెద్ద మీటింగ్ జరుగుతుంది. సుమారు 1000 మంది, లక్షల మంది ఉన్న మీటింగ్లో జరుగుతుంటే ఆ వాక్యాన్ని వింటున్నటువంటి ఒక వ్యభిచారి కూడా ఆ వాక్యాన్ని విని పశ్చాత్తాపంతో బాధపడుతూ ఉంది, ఏడుస్తూ ఉంది, పశ్చాత్తాపంతో దేవుని సన్నిధానంలో కన్నీరు కారుస్తూ ఉంది. ప్రవక్త, దేవుడు వాక్యాన్ని బోధిస్తున్న ప్రవక్తకి దేవుడు చెప్తూ ఉన్నాడు, ఇదిగో పలానా చోట పలానా ఆమె ఉంది, ఆమెను నీవు వివాహము చేసుకోవాలని దేవుడు చెబితే అంత మీటింగ్లో కూడా ఇదిగో పలానా వ్యక్తి నీ దేవుడు నన్ను పెండ్లి చేసుకోమని దేవుడు నాకు చెప్తున్నాడు, ఆమె వేదిక మీదకి రావాలి అని అంటే వెంటనే ఆయనతో ఉన్న అనుచరులు ఆయన దగ్గరికి వచ్చేసి ఆయనను హెచ్చరిస్తున్నాడు. షీ ఈజ్ ఏ ప్రాస్టిట్యూట్ పాస్టర్, ఆమె వ్యభిచారి, ఆమెను మీరు ఎలాగున వివాహము చేసుకుంటారు అని అందరూ ఆయన పైన ఒక ప్రశ్నార్థకంగా ఉండిపోయారు. అయినా దేవుడు నాకు చెప్తున్నాడు, నేను ఈమెను వివాహం చేసుకుంటున్నానని. ఆ రోజు అక్కడ అలాగా కార్యక్రమం ముగిసింది. వినండి ప్రియమైన వారులారా, ఇక్కడ విషయాన్ని మీరు గమనించాలి. ఏమండి, ఇలా చూడాలి. ఇక్కడ విషయాన్ని మీరు గమనించాలి. సేవకుడంటే మీరేదో నిలబడి వాక్యం చెప్పేయటమే కదా అని మీరు అనుకుంటారు. సేవకుడంటే ఏదో డబ్బులు వస్తున్నాయి కాబట్టి సేవ చేసుకుంటున్నాడు, పొలోమని కానుకలు వచ్చేస్తున్నాయి కాబట్టి సేవ చేసుకుంటున్నాడని మీరు అనుకుంటున్నారు. దేవుడు మమ్మలను ఒక ఆయుధంగా, ఒక వాడకం అన్నమాట. దేవుని దృష్టిలో మేము ఒక వాడబడుతున్నటువంటి ఒక పాత్ర. ఆయన ఎలాగా ఎక్కడ వాక్యం చెప్పమని చెబితే అక్కడికి వెళ్ళిపోవటమే. ఆరోగ్యం బాగుందా, గొంతుకు బాగుందా, నిలబడగలడా, నీరసమా, ఇవన్నీ మేము ఎంచుకోము. ఇశ్రాయేలీలకు బుద్ధి చెప్పడానికి దేవుడు కోరుకున్నటువంటి ఒక పాత్ర వ్యభిచారిని చేసుకుని, ఆ వ్యభిచారిని చేసుకున్న తర్వాత పిల్లలను కంటారు. పిల్లలకు పేరు పెట్టడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఏం పేరట? 8వ వచనంలో ఏం పేరటండి? లోరు హమా అనగా అర్థం ఏమిటి? జాలి నందనిది. మరలా పిల్లల్ని కంటారు. మరలా పిల్లల్ని కన్న తరువాత మరో పేరు పెట్టారు. ఏం పేరది? లోవమ్మి అనగా నా జనము కాని జనము అని వ్రాయబడుతూ ఉంది. వినండి ప్రియమైన వారులారా, ఇప్పుడు ఒక ఆశ్చర్యమైన విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఒక వచనాన్ని, చాలా విషయాలు నేను హైలైట్ చేసుకున్నాను, కానీ అవన్నీ మీకు చెప్పడానికి సరిపోదు గనుక అసలు ఇశ్రాయేలీలు ఏం తప్పు చేశారు? దేవుడు ఇశ్రాయేలీలకు బుద్ధి చెప్పడానికి ఓ ప్రవక్త ఎంత అవమానాన్ని భరించాడు,
ఇశ్రాయేలీలకు బుద్ధి చెప్పడానికి ఒక ప్రవక్త, ఒక సేవకుడు ఎంత అవమానాన్ని మోసాడు. ఇశ్రాయేలీలకు బుద్ధి చెప్పడానికి ఈ ప్రవక్త ఎంత ఎన్ని ఆలోచనలు చేస్తూ ఉన్నాడు. ఇవన్నీ కూడా మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. ఇవన్నీ మనం ఆలోచన చేస్తున్నాం. దేవుడు నిలబెట్టాడు, ప్రవక్తను పంపించాడు అనుకున్నామే. ఒరే ఆ పాస్టర్ ఇలా ఎమ్మెని చేసుకున్నాడు రా, ఒరే ఇలా పాస్టర్ సిగ్గులేదురా. ఇలాంటివి ఎన్ని హోషేయ భరించాడు మీకేం తెలుసు. ఇశ్రాయేలీలకు బుద్ధి చెప్పడానికి, యూదా వారిని సన్మార్గంలో నడిపించడానికి, ఇశ్రాయేలీలను మరలా ఆయన చెంతకు చెదరిపోయిన వారిని అందరినీ మరలా ఆయన చెంతకు చేర్చడానికి ఒక సేవకుణ్ణి దేవుడు ఎంత అవమానకరంగా వాడుకుంటున్నాడు. సేవకునిలో తప్పులు చూడటమే మన పని అవుతుంది చాలా సందర్భాలలో. అలా చేయొచ్చా, అలా మాట్లాడచ్చా, అలా ఉండొచ్చా, అలాగన అని చాలా సందర్భాల్లో పాస్టర్ గారిని తప్పు పట్టే పరిస్థితులే, పాస్టర్ గారిని తప్పు పట్టడానికే చూసే కళ్ళు నోళ్ళు చాలా రెడీగా ఉండే సందర్భాలు కూడా ఉంటాయి. వినండి ప్రియమైన వారులారా, ఒక ప్రవక్తకి ఒక వ్యభిచారిని చేసుకోవటం వల్ల, ఆ పిల్లలకి ఆ పేరు పెట్టడం వల్ల, ఇదిగో నా జనము కాని జనమైనట్టున్నారు మీరు, అలాగనే ఇదిగో నాకు లోబడిని జనముగా ఉన్నారని చెప్పడానికి వాళ్ళకి ఒక సూచనగా ఇస్తూ, అయినప్పటికీ అసలు ఇశ్రాయేలీలు ఎంత ఘోరంగా ఉన్నారో కొన్ని వచనాలు మనం చదువుకుందాం. చూడండి ప్రియమైన వారులారా, హోషేయ గ్రంథంలోనే 4వ వచనాన్ని మనం చదువుకుందాం. 4వ అధ్యాయం, హోషేయ గ్రంథంలోనే 4వ అధ్యాయాన్ని మనము చదువుకుందాం. జాగ్రత్తగా వినండి. 4వ అధ్యాయం. ఇశ్రాయేలు వారులారా, యెహోవా మాటను ఆలకించుడి అని అన్నాడంటే అర్థం ఏంటి? వారు వినట్లేదని. ఒరే వినరా బాబు అని అంటే దాని అర్థం ఏంటి? వాడు వినట్లేదు. ఆలకించండి అంటే అర్థం ఏంటండి? ఇప్పుడు మధ్యలో అనండి అనండి అని అంటున్నాను కదా, అంటే దాని అర్థం ఏంటి? మీరు వినకుండా పక్కన పిల్లలు తినే పొట్లాలను, లేదంటే చీరలకు చెమికి రాలిపోతే ఆ చెమికీలన్నీ ఇలాగిలా కలెక్ట్ చేయటం, ఇవన్నీ జరిగే పరిస్థితులు నాకు తెలుసు. చెమికీలన్నీ వెనకాల కూర్చున్న వాళ్ళు ఇలాగంటే ఆ చెమికీలు రాలుతాయి కదా, పనే ఉంది, వాక్యం వినడానికి వచ్చామా, ఈ చెమికీలన్నీ ఇలా పోగేసి ఇలా తీసి ఇలా ఆడుకుంటాం. అదిగో ఈ పిల్లలు ఉన్నారనుకోండి, ఈ పిల్లలు అయితే పప్పలు తెచ్చుకుంటారు. పప్పలు తెచ్చుకుని చిన్న చిన్న షేరింగ్ చెప్పలేదా మీ టీచర్? ప్రియమైనటువంటి వారులారా, ప్రేమతో మనవి చేస్తున్నాను, వినండి. ఇశ్రాయేలీలు ఎంత ఘోరంగా కొన్ని 3 వచనాలు చదివితే ఆ తర్వాత ఒక ఆశ్చర్యమైన వచనాన్ని చదివిస్తాను. ఎంత అద్భుతంగా ఉంటుందో ఈరోజు వినండి ప్రియమైన వారులారా. 4వ అధ్యాయము 1వ వచనములో, సత్యమును కనికరమును దేవుని గూర్చిన జ్ఞానమును దేశమందు లేకపోవుట చూచి యెహోవా దేశ నివాసులతో గొడవాడుతూ ఉన్నాడు. ఆలకించకపోవటాన్ని చూసి, దేవుని కనికరము, దేవుని సత్యము, దేవుని గూర్చిన జ్ఞానము లేకపోవటాన్ని చూసి ఆ దేశ ప్రజలతో దేవుడు గొడవాడుతూ ఉన్నాడు. 2వ వచనాన్ని చదువుకుందాం. అబద్ధ సాక్ష్యము పలుకుటయు, అబద్ధమాడుటయు,
హత్య చేయుటయు, దొంగిలించుటయు, వ్యభిచారము చేయుటయు ఏమైందట? అలవాటైపోయిందట. ఇశ్రాయేలు వారలారా, ఇలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పడానికి దేవుడు ప్రవక్తను పంపించి ఉన్నాడు. చాలా ఉన్నాయి, కానీ మరలా 4వ వచనాన్ని చదువుకుందాం. ఒకడు మరి ఒకనితో వాదించినను, అసలు ఎవడో తగ్గట్లేదు. పోన్లే, సర్లే, అసలు ఈ సందర్భాలే లేవు. ఎవరైనా సరే ఇదే. ప్రతి ఒక్కరు ఇదే పద్ధతి అయిపోయింది. దేవుని పిల్లలమని తగ్గింపు లేదు, దేవుని పిల్లలమని ఓర్చుకుంటం లేదు, దేవుని పిల్లలమని సర్లే అని అస్సలు వదిలేది లేదు. ఏం చేస్తావు? ఏం సంపాదించుకుపోతావు? పేరు పోవటము, పరువు పోవటము, నష్టము తప్ప. ఏమండి ఏమి చూడండి, ఇశ్రాయేలు ప్రజలు ఎంత ఘోరంగా ఉన్నారు. మీరు ఇంటికి వెళ్ళాక చదవండి, ఇప్పుడు చదివేకండి. ఏమండే, నాకు తెలుసు, ఇంటి దగ్గర చదవమన్నా ఏమో ఇంటి దగ్గర చదవరు, ఇక్కడ చదవమన్నా దాంతో పాటు మిగతాది చదివేస్తారు. మరి ఎలాగా? ఇంటి దగ్గర మీరు చదవాలండి. కొంత సమయాన్ని దేవునితో గడపండి బాబు. నేను అదే అంటున్నాను, మీరు ఇంట్లో బైబిల్ రీడ్ లౌడ్లీ. మీ ఇంట్లో బైబిల్ని గట్టిగా చదవాలి. దురాత్మలు పోతాయండి బాబు. లేదండి, మా ఇంట్లో మేము ఉదయాన్నే లేవంగానే టీవీ పెడతాం, దేవుడు వాక్యం పెడతాం, దేవుడు పాటలు పెడతాం. దేవుడు వాక్యం పెట్టినప్పుడు మాత్రం సౌండ్ గట్టిగా పెడతాం. సరిపోద్దండి మాకు. అలాంటివి మానేయండి. అది టీవీ చేస్తున్న పని. మరి నీ పని ఏమిటి? నీ పని నువ్వు చేసుకో. 2 చేతులు ఎత్తి స్తోత్రం చెబుదాం. అలా ఉంచుదాం 2 నిమిషాలు. పైకి 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 పైకెత్తాం. దేవునికి మహిమ కలుగును గాక. దించండి. ఏం పేర్లు వాళ్ళ పేర్లు? లోరుహమా, లోమి. అనండి. ఈ పేర్లు పెట్టి ఆ పిల్లల్ని ఊళ్ళో పెట్టి, ఒరే ఇదిగో ఈ పాస్టర్ల అమ్మతో పుట్టిన కుర్రోడు రీడు. అవును, ఎందుకు? అలాంటి పరిస్థితుల్లో నీవు ఉన్నావు. ఇంకా చదువుదాం. ముగింపులోనికి మనం వెళుతూ ఉన్నాం. 4వ వచనం అయిపోయిందా? మరి ఒకనితో వాదించినను ప్రయోజనము లేదు, ఒకరిని గద్దించినను అసలు నీ జనులు యాజకునితో జగమాడు వారిని. ఈ అధ్యాయం మనం జాగ్రత్తగా చదివితే మనమే కనబడతాం. ఇందులో పక్క మన ఫోటో ఇందులో ఉంటుంది, ఏదో ఒక చోట ఉంటుంది. అంత లెక్క ఉండదు, కానీ ఏదో ఒక చోట ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. ఆ చోట స్టాంప్ బిళ్ళ ఫోటో ఉంటాయి, మనవి అక్కడ అంటించుకోండి. విచిత్రంగా ఉంటుందండి. ఆ తర్వాత యాజకునితో జగమాడు వారిని పోలి ఉన్నాడంటే ఏంటనుకుంటున్నారు? ఏమండి, యాజకునితో జగమాడే బ్యాచ్ ఒకటి ఉందన్నమాట. జగమాడు వారిని ఆ బ్యాచ్ ఉన్నారు కాబట్టి ఆ బ్యాచ్తో పోలి ఉన్నారు. పాస్టర్ గారితో ఎవడన్నా గొడవాడా? నువ్వు పాస్టర్ గారితో గొడవాడతావు కదా, నువ్వు పాస్టర్ గారితో గట్టిగా మాట్లాడతావు కదా, నువ్వు వెళ్ళి మాట్లాడంటే అదా చించేద్దాం, ఇరిచేద్దాం. అలాంటి బ్యాచ్ ఒకటి ఉంటారు, వాళ్ళతో కలిసిపోయారు. ఎవరెవరు చెప్పండి. ఎవరు? నేను అనలేదు కదా ఎవరును. వినండి, ఒక్క వచనం చదివితే అసలు మీకే బాధపడతారు. ఏమో, ట్రై చేద్దాం, బాధపడతారో లేదో. 4వ వచనం, 6వ వచనం చదవండి. నా జనులు జ్ఞానం లేని వారై నశించుచున్నారు, నీవు జ్ఞానమును విసర్జించుచున్నావు గనుక నా యాజకుడవు కాకుండా నేను నిన్ను విసర్జింతును. నీవు నీ దేవుని ధర్మశాస్త్రం మరిచిదివి గనుక నేనును నీ కుమారులను. నువ్వు బైబిల్ చదవటం మానేసావు గనుక, ఇంట్లో ప్రార్థన చేయటం మానేసావు గనుక నేను కూడా నిన్ను మర్చిపోతాను, నిన్ను విడిచిపెట్టేస్తాను.
బైబిల్ ఆదివారమే తీసావు, ఆదివారమే చదువుతున్నావు, ఆదివారమే గనుక ప్రియమైనటువంటి వాళ్ళరా మన కుటుంబాలలో జరిగే చిన్న చిన్న పొరపాట్లు ఏమిటో తెలుసా? ప్రతిరోజు తీయవలసినయేమో ప్రతిరోజు తీయము. ఏమండి, వారానికి ఒకసారి తీయవలసినయేమో ప్రతిరోజు తీస్తాం. ఈరోజు వినండి, ఇశ్రాయేలు విషయంలో దేవుడు ఎంత బాధపడుతూ ఉంటాడో అక్కడ మనకి కనబడుతూ ఉంది. తర్వాత 10వ వచనాన్ని చదువుకుందాం. ఇంకా ఉన్నాయి కానీ మీరు ఇంటికి వెళ్ళాక చదువుతారు కదా. అనరే బుర్ర పన్ను ఊపొచ్చు కదా, ఇంటికి వెళ్ళాక చదువుతారా? బుర్ర ఊపమన్నాను నేను, అవునని ఊపలేదండి. నాకుది మీరు ఇంటికి వెళ్ళాక ఏం చేస్తారో తెలియదు కానండి, అందరూ బొజ్జుంటారండి. పడుకోండి, రెస్ట్ తీసుకోవాలి. మధ్యాహ్నం రెస్ట్ తీసుకొని 6 గంటలకు లేచి ఏదైనా స్నాక్స్ కొని తెచ్చుకోవటమో ఇంట్లో వండుకోవటమో, మళ్ళీ తినేసి మళ్ళీ సాయంకాలం ఏం వండాలా అని ఆలోచన చేసి అది కూడా వండేసి అవి కూడా తినేసి మళ్ళీ పడుకోండి. మేము మీ కొరకు సాయంకాలం గుళ్ళో ప్రార్థన చేస్తాం. ఏమండి వినండి, 10వ వచనం చదవండి. వారు చదవాలి. వారు యెహోవాను లక్ష్య పెట్టుట మానిరి, గనుక వారు భోజనము చేసినను తృప్తి పొందకయుందురు, వ్యభిచారం చేసినను అభివృద్ధి నొందకయుందురు. ఏమండి వినండి, చాచా నేను అదే అంటున్నాను. చదవమన్నాను కదా అని ఇక్కడే చదివేస్తారు. ఇంటికి వెళ్ళి చదవండి నా మాట. ఏమండి, ఈసారి కొద్దిగా పాస్టర్ గారి మాట, ఇందులో హోషేయ మాట వారు వినకపోవటం వల్ల ఎంత నష్టపోతున్నారో కదా. మీరైనా మాట వినాలి. మీరు నా మాట వినకపోతే దేవుడు నన్ను బలి చేసేస్తాడు. హోషేయను బలి చేసినట్టు, అంటే నేను వ్యభిచారిని బలి చేసుకుంటానని కాదు అక్కడ అర్థం. నా కోట వేరేగా ఉంటుంది, నా లెక్క వేరేగా ఉంటుంది. కాబట్టి మీరు జాగ్రత్తగా, అందుకే చెప్తున్నాను, ఒక సేవకునికి ఒక మాట నేను అన్నాను అని అంటే అది మీరు ఎంతగా చేయగలిగితే దేవుడు అంతగా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఆమెనని ఇక్కడ దాకా అంటారు. ఆమెను అన్నవాళ్ళు రాత్రి ప్రార్థనకి రండి అంటే రారు. ప్రతిరోజు ఇక్కడికి ప్రార్థనలకు వచ్చేవారు ఓ పూట ఆదివారం అక్కడికి రండి అంటే రారు. ఇక్కడ మాత్రం ఆమెనంటారు. వినండి ప్రియమైన వారులారా, ఓ సంవత్సరం ఇలా చేద్దాం అనుకుంటున్నాను, ఓ సంవత్సరం అంతా అక్కడ, ఓ సంవత్సరం అంతా ఇక్కడ, అలాగే పెట్టుకుందామని దేవుడు మొన్న నాతో మాట్లాడాడు. అప్పుడు మీరేటో, మీ నడకేటో, మీ వాల్యూస్ ఏటో తెలిసిపోతాయి. ఈ 40 రోజుల్లో అక్కడి నుంచి వచ్చి లోపల బ్యాప్టిస్ట్ సంఘాలు 4 ఉన్నాయి. బలుసులపేట నుంచి బ్రౌన్పేట మన మందిరానికి వచ్చేసరికి చాలా సంఘాలు ఉన్నాయి. కానీ వినండి ప్రియమైన వారులారా, వారు యెహోవాను మానేశారు, లక్ష్య పెట్టడం మానేశారు. చెప్పండి, వారు. మన వాక్యంలోనికి వచ్చేద్దాం. మళ్ళీ మీరు అక్కడే ఉన్నారు, నాకు తెలిసి మీరు బలుసులపేటలో ఉన్నారు. ఇంకా చెప్పండి, వారు యెహోవా. ఎవరు వారు? ఇశ్రాయేలీలు యెహోవాను లక్ష్య పెట్టుట. ఇప్పుడు ఒక అద్భుతమైన వచనం మనం చదువుకుందాం. అసలు మనం కనబడతాం అందులో. చదువుతారా? 5వ అధ్యాయం 5వ వచనం చదవండి. చూడండి అమ్మ, 5వ అధ్యాయం 5వ వచనం మనం కనబడతాం అందులో. మీరు చదివేస్తున్నారు కదా, మీరు ముందే చదివేశారు నాకు తెలుసు. నాకన్నా ఫాస్ట్ చదివే వాళ్ళు ఉన్నారు. జాగ్రత్తగా చదువుదాం, మనం ఉంటాం అందులో. ఇశ్రాయేలు యొక్క అతిశయాస్పదము అతని మీద సాక్ష్యం ఇచ్చును. ఇశ్రాయేలు వారును ఎఫ్రాయిము వారును తమ దోషములలో చిక్కుబడి తొట్టిల్లుచున్నారు. అదే ఆపేశారే, అక్కడ ఆగాల్సి వచ్చిందా? వారితో కూడా యోధావారు. మీకేం అర్థమైంది ఇప్పుడు? ఇశ్రాయేలుని బట్టి వాళ్ళు కూడా పాడైపోతున్నారు. అసలు నేను ఇక్కడే చాలాసేపు ఆగిపోయా.
ధ్యానం చేస్తున్నారు. ఇశ్రాయేలు మీద దేవునికి ఇంత కోపం ఏంటి? మీరు యెహోవాను లక్ష్య పెట్టట్లేదు, యెహోవా విషయంలో మీరేమీ శ్రద్ధ చూపట్లేదు, నమ్మకంగా లేరు. ఎందుకు దేవుడు ఇశ్రాయేలు మీదే అంత టార్గెట్ చేశాడు అంటే వీళ్ళను బట్టి యోధా ప్రజలు కూడా పాడైపోతున్నారు. ఇశ్రాయేలును బట్టి ఇదిగో ఈయన బట్టి ఆడు, ఆడిని బట్టి ఈడు, వీళ్ళ నలుగురిని ఎందుకు వేరు చేశాను? ఈడు అక్కడ ఉంటే ఆడు పక్కనోడు, ఈడు అక్కడ ఉంటే ఆడు పక్కనోడు, ఈడు అక్కడ ఉంటే ఆడు పక్కనోడు. వీళ్ళు నలుగురు ఇశ్రాయేలీలు అయితే కూర్చున్న వాళ్ళందరూ యోధా వీళ్ళని పాడు చేయటానికి, అందుకే వీళ్ళని ఏరి చేస్తాను. ఇప్పుడు వాళ్ళు వింటున్నారు. దేవునికి మహిమ కలుగునుగా. దేవుడు ఎంత దృష్టి ఉంచాడో చెప్పు. ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య ఎవరున్నారు? ఇప్పుడు హోషేయ ప్రవక్త ఉన్నాడు. వాళ్ళేమో పాడైపోతున్నారు, వాళ్ళు బట్టి వాళ్ళు కూడా వీళ్ళనే పాడు చేస్తారు. వాళ్ళు తొట్టిల్లారు, వాళ్ళని బట్టి వీళ్ళు కూడా తొట్టిల్లారు. ఏమంటే వారి జీవితంలో చిక్కులో పడ్డారు, వారిని బట్టి యూదా ప్రజలు కూడా చిక్కులో చెప్పరు. ఎందుకో చెప్పనా? నిన్ను బట్టి బాబు, నీ ఒక్కడిని బట్టి. అర్థమైంది కదా? ఏమర్థమైంది? నిన్ను బట్టి నీ ప్రక్కోడో, నీ పిల్లలో, నీ భర్తో, నీ భార్యో, లేదా మీ అమ్మో, మీ నాన్నగారో, రే విన్నవా, నిన్ను బట్టి నీ పక్కోడు కూడా తొట్టిల్లుతున్నాడు. ఎస్, ఇది దేవునికి ఉన్నటువంటి వేదన, ఇది దేవునికి ఉన్నటువంటి బాధ. ఈ బాధను తీర్చడానికి ఒక ప్రవక్తను పంపించి ప్రవక్త మీద ఎన్నో అపనిందలు, అవమానాలు, అభండాలు అన్నీ కూడా వేసేసి అక్కడ నిలవబెడితే, ఒరే మీరు ఇలాగా నువ్వే చెడిపోవటం కాక నీ పక్కలను కూడా నువ్వు చెరిపేస్తున్నావు అని దేవునికి కోపం వచ్చి. ఈరోజు వినండి ప్రియమైన వాళ్ళారా, ఒక అద్భుతమైన మాట ఒకటి అప్పుడప్పుడు బస్సుల్లోనూ అక్కడక్కడ బొళ్ళ మీద చూస్తాను. అందరూ బాగుండాలి. అబ్బా, అందులో నేనుండాలని అన్నావే కానీ అందరూ బాగుండాలని మాత్రం అనలేదు. చెప్పండి. ఇప్పుడు మన మాట చెప్పండి. ఎవడు ఎలాగైనా నాకెందుకు, నేను మాత్రం అనేసారు. సిగ్గు లేకుండా అనేసారు. ఎవడెటు పోయినా పర్లేదు, ఎవడు ఎంత నష్టపోయినా పర్లేదు, నేను మాత్రం బాగుండాలి. ఇశ్రాయేలుల విషయంలో దేవుడికి అదే బాధ. నేను ఇక్కడ ఎంతసేపు ఆగిపోయిన ప్రభువా, ఈ ఇద్దరిని పక్కన పెట్టి, వాళ్ళిద్దరిని బట్టి అక్కడ ప్రవక్తను పెట్టి, ఆయన బట్టి ఏమో పైన ఆయన బాధపడి, ఈ తతంగం ఏంటి అసలు? ఏమంటే అర్థమవుతుందా? ఇశ్రాయేలులో ప్రక్కన ఉన్నారు, వాళ్ళని బట్టి యోధావారు కూడా తొట్టిళ్లతో ఉన్నారు. యోధావారు తొట్టిళ్లతో ఉంటే వీళ్ళిద్దరిని సరి చేయటానికేమో ప్రవక్త ఉన్నాడు. ప్రవక్త సరిగ్గా చేస్తున్నాడో లేదు దేవుడు చూస్తున్నాడు. ఏమండే బాబోయ్, ఇంత కార్యక్రమం ఎలాగన అసలు? అందుకనే వాళ్ళకి ఆ పేరు పెట్టారు. ఏం పేరు? మర్చిపోతారు. ఏదైనా ఒక వచ్చును ముందుకెళ్ళామంటే వెనకాల వచ్చును వెనక్కిపోద్ది. ఇంకా లోరుహమా లో అమ్మి, నేను చివరిగా చెప్తున్నాను, నీవు దేవునికి జనాంగమేనా? దేవునికి లోబడే వ్యక్తివేనా? లోబడని జనమని ఈయనకి పేరు పెట్టు, లోరుహమా. ఇదిగో ఇక్కడ ఈడికి పేరు పెట్టు, లో అమ్మి. వీళ్ళు నా జనం కానే కాదు, నా పనే లేదు, నా వ్యవహారమే లేదు, నా ఆలోచన లేదు, నా ఉద్దేశమే లేదు. వినండి, పొరపాటు ఎక్కడ జరుగుతుందో తెలుసా? పొరపాటు ఎక్కడ జరుగుతుందో తెలుసా? వినాలి. సామర్లకోటలోనే ఒక సంఘం ఉంది. ఏం చెప్పను కానీ, అందులో అందరూ వృద్ధులే, పెద్దోళ్ళు, పెద్ద వయసు ఉన్నవాళ్ళు.
పెద్ద వయసు ఉన్నవాళ్ళు కాబట్టి దేవుడు పిలుస్తుంటే వాళ్ళు వెళ్ళిపోతున్నారు. చర్చి ఖాళీ అయిపోతుంది. ఎందుకు ఖాళీ అవుతుంది? ఎందుకు ఖాళీ అవుతుంది? ఈ పెద్ద వయసు ఉన్నటువంటి వాళ్ళు ప్రభుని నమ్ముకున్నారు. ప్రభుని నమ్ముకున్న తరువాత పాస్టర్ గారు చెప్పిన మాటకు లోబడి బాప్తిసం తీసుకుని విశ్వాసంలో నమ్మకంగా ఎన్ని శోధనలైనా వీళ్ళు విశ్వాసంలో కొనసాగారు, చివరికి కొనసాగుతున్నారు, చనిపోతున్నారు. ఆ ప్లేస్ అక్కడ ఉండి ఖాళీ అయిపోయింది. వీళ్ళేం చేయాలి అని అంటే ఆ ఇంట్లో పిల్లల్ని మార్చాలి. పిల్లల్ని మార్చినా ఏమవుతుందంటే వాళ్ళు ఇంట్లో పెళ్లి వయసు వచ్చేసరికి ఏం చేస్తున్న అమ్మాయి, ఇప్పుడు ఈ మారు మనసు పొందిన పెద్ద వయసు కుమార్తె ఉందనుకోండి, ఆమెకు వివాహం చేయాలి అని అంటే మంచి సంబంధం దొరికింది. అయితే వాళ్ళు ప్రభుని నమ్ముకోలేరు. ఇప్పుడు ఆ సంబంధాన్ని బట్టి ఈ అమ్మాయి విశ్వాసం కూడా ఏమైంది? ఇప్పుడు మారిపోయి ఆ వ్యవహారాలలోకి మారిపోయాయి. ఇంకా ఆ కుటుంబం ఏమైపోయింది? ఇంకా పూర్తిగా జారిపోయింది. ఆ పొరపాటు జరిగింది ఇక్కడ. కుటుంబాలలో ఉన్నాయి. మనం బైబిల్ చదువుతున్నాం, మన పిల్లలకి అది మనం నేర్పించలేకపోతున్నాం. మనం ప్రార్థనకు వస్తున్నాం, మనం ఎన్ని పనులున్నా చక్క పెట్టేసుకుని మనం ప్రార్థనకు వస్తున్నాం. కానీ మన పిల్లలు ఆ ప్రార్థన సమయంలో ఎక్కడెక్కడ ఉంటున్నారు, ఏం చేస్తున్నారు మనం తెలుసుకోలేకపోతున్నాం. ఇదే పొరపాటు ఇశ్రాయేలీలో జరుగుతూ ఉంది. ఒకడు నమ్మకంగానే ఉన్నాడు, ఒకడు విశ్వాసంగా ఉన్నాడు, ఒకడు పూర్తిగా పాడైపోయాడు. వాడిని బట్టి ఇంకొకడు పాడాడు. అందుకనే ఏమంటాడో తెలుసా? ఈ వచనం ఇంకా ఆశ్చర్యంగా ఉంటుంది. ఒకడును బట్టి ఒకడు పాడైపోతున్నారు అని దేవుడు తలస్తే హోషేయకి ఒక మాట చెప్పమని అంటాడు. చదవండి, హోషేయ గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం. హోషేయ గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం. ఇశ్రాయేలీల జనసంఖ్య అమితమై లెక్కలేని సముద్రపు ఇసుకంత విస్తారమగును. ఏ స్థలమందును మీరు నా జనులు కారన్న మాట జనులు వారితో చెప్పుదురో ఆ స్థలముననే మీరు జీవము గల దేవుని కుమారులై ఉన్నారని వారితో చెప్పుదురు. ఈ 11వ వచనం జాగ్రత్తగా యూదా వారును ఇశ్రాయేలు వారును ఏకముగా కూడుకొని తమ పైన నొకనినే ప్రధానునిగా నియమించుకొని తామున్న దేశములో నుండి బయలుదేరుదురు. ఆ ఇశ్రాయేలు దినము మహాప్రభావము గల దినముగా ఉండును. ఈ మాటల అర్థం ఏంటో తెలుసా బాయ్? ఇప్పుడు ఇశ్రాయేలు ప్రవర్తనను బట్టి యూదా వారు తొట్టిల్లారు కాబట్టి ఇప్పుడు నేను మిమ్మల్ని ఆశీర్వదించాలి అని అంటే ఒక దినము మీ కుటుంబాలలో ఆశీర్వాదకరమైన దినముగా ఉండాలి అని అంటే యూదా వారును మాట చదవాలా? ఇశ్రాయేలు వారును యూదా వారును ఎలాగా? మీరు ఏకమైతే గాని, మీరు ఒకటయ్యి మీరు కలిసి ఇదిగో మా నాయకుడు ఈయనే, మా లీడర్ ఈయన అని మీరందరూ ఒక్కటిగా వస్తేనే గాని మీ కుటుంబాలు ఆశీర్వదింపబడవు. ఈరోజు ఈ మాటలు వింటున్న నా ప్రియమైన వాళ్ళారా, ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. ఒక ప్రవక్తను అక్కడ పెట్టి ఆ ప్రవక్త ద్వారా ఆ ఇశ్రాయేలీలైన వారందరికీ బుద్ధి చెప్పి లోరు హమా లో అమ్మి ఇదిగో మీరేం చేయాలంటే వాడిని బట్టి ఈడు పాడైపోయారు కాబట్టి ఇప్పుడు మీరిద్దరూ వచ్చి ఏమన్నా వింటున్నారా? మీరిద్దరూ ఏకమై
ఏక మనస్సు కలిగి ఏకమై మీరు వస్తే ఇశ్రాయేలు దినము మహాప్రభావము గల దినముగా ఉండును, ఆశీర్వాదకరమైన దినముగా. నేను అందుకే చెప్తున్నానండి. ఏమండి ఇలా వినండి. కష్టమైన, నష్టమైన, ఇబ్బంది అయిన, ఇరుకైన, ఎన్ని అవమానాలైనా, ఎంత శోధనైనా అస్సలు భక్తికి దూరం కాకండి. అనండి మాట, భక్తికి దూరం కావద్దు అనండి. మరలా ఒకవేళ కొట్టుకున్న వెంటనే 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 దాన్ని ప్రక్కన పెట్టి, ఆ కోపతాపాలను బట్టి మన కుటుంబాలు, మన పిల్లలు నాశనానికి అవ్వకూడదు. మీరు ఎప్పుడైనా పిల్లలిద్దరు కొట్టుకుంటే, ఏమండి ఇలా వినండి, పిల్లలిద్దరు కొట్టుకుంటే ఆడెక్కువ కొట్టేశాడు, ఈయన ఆడెక్కువ కొట్టేశాడని, రే చిన్నోడా నువ్వురా ఏడోకి, ఇంకా నీకు టిఫిన్ పెడతానని ఈయన్ని తీసుకొచ్చేసి ఓ ఇడ్లీ ఎక్స్ట్రా, ఓ రొట్టె ఎక్స్ట్రా, ఓ బిస్కెట్ ఎక్స్ట్రా, ఒక ఏమంటారు ఒక ప్యాకెట్ ఎక్స్ట్రా, ఇవన్నీ ఎక్స్ట్రా పెట్టేస్తే ఇప్పుడు ఆడేమవుతాడు? వీడిని బట్టి వాడి మనసు, దేవునికి అది తెలుసు. కాబట్టి మీరిద్దరూ ఏకముగా కూడి వస్తే గనక మీ దినాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి. నేను అదే అంటున్నాను. మీ కుటుంబాలన్నీ కలిసి ఏకముగా వచ్చిన నాడు, ఏకముగా ఆత్మీయతలు నిలబడిన నాడు, కుటుంబంగా మీ కుటుంబాలు చెప్పాలి ప్రాబ్లం. నేను ఇందాక ఒకటి చెప్పాను కదా, అదే ప్రాబ్లం. ఇప్పుడు మీరు వాక్యాన్ని విని వెళ్తున్నారు, ఇదిగో ఇంటికి వెళ్ళాక మీరు మీ ఇంట్లో ఇదిగో పాస్టర్ గారు ఈ వాక్యం చెప్పారు, మన అందరం కలిసి ఉంటే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడట. ఒరే నువ్వు రాలేదు గుడికి, ఇయమేమో పరీక్ష ఎగ్జామ్, ఫ్రెండ్ ఇంటి దగ్గర కంబైన్ ఏ స్టడీస్ అమ్మా బాబు, వీళ్ళు కంబైన్ స్టడీ చేస్తారో లేదో తెలియదు కానండి, కాంబినేషన్, కంబైన్, కాంప్రమైజు, కమిట్మెంట్, అబ్బో చాలా ఉంటాయి ఇందులో. స్టడీ మాత్రం ఉండదండి. ఎందుకంటే అన్నీ మేము పడ్డాం, కంబైన్ స్టడీస్ అని మేము వెళ్ళినోళ్ళమే ఆ రోజులో. సర్లేండి ప్రియమైన వాళ్ళారా, వింటున్నారు కదా. ఇదిగో మీరు ఇంటికి వెళ్ళాక మీ కుటుంబాలతో, మీ పిల్లలతో ఈ విషయాన్ని మీరు సందర్భంగా చెప్పకపోతే, ఈరోజు ఏం జరిగిందో, ఎంత ఆశీర్వాదాన్ని మీ పిల్లలు పోగొట్టుకున్నారో మీరు చెప్పకపోతే, వాళ్ళకి రావలసిన ఆశీర్వాదాన్ని మీరు తీసేసిన వాళ్ళు అవుతారు. పిల్లలైన వాళ్ళు తల్లిదండ్రులకి చెప్పకపోతే, ఇదేమిటండి పెద్దోళ్ళే మాకు చెప్పాలంటే, ఏమంటే ప్రవక్తనే దేవుడు ఎవిసారిగా చేసేసి వాళ్ళకి బుద్ధి చెప్పడానికి లోరుహమా లో అమ్మి, మీరు నా జనము కాదు, మీరు లోబడిని జనము. అయినా దేవుడు ఎంత కనికరం కలిగిన వాడంటే, మీరు కలిసి రండి, మనం కలిసి దేవుని ఆనందాన్ని అనుభవిద్దాం. మీరు కలిసి రండి, కలిసి ఏకముగా కూడి రండి. ఇదిగో నేను మిమ్మలను ఆశీర్వాదకరంగా చేస్తూ ఉన్నాను. చూడండి ప్రియమైన వాళ్ళారా, ఒక విశేషమైనటువంటి వచనాన్ని మనము చదువుకొని, 2వ అధ్యాయం 2వ అధ్యాయం 19వ వచనాన్ని చదువుకుందాం. ఎంత ఆశీర్వాదకరమైన సమయం. నీవు నిత్యము నాకుండునట్లుగా నేను నీతిని బట్టి తీర్పు తీర్చుట వలనను, దయాదాక్షిణ్యములు చూపుట వలనను నిన్ను ప్రదానము చేసుకొందును. నీవు యెహోవాను ఎరుగునట్లు నేను నమ్మకమును బట్టి నిన్ను ప్రదానము చేసుకొందును. ఆ దినమున నేను మనవి ఆలకింతును. మీరొక్కటై వస్తే, మీరు కలిసి వస్తే, మీరు ఏకముగా కూడి వస్తే, నేను ప్రదానం చేసుకుంటాను. మీ మాట నేను
ఆలకిస్తాను. ఆకాశపు మనవి నేను ఆలకింపగా అది భూమి యొక్క మనవి ఆలకించును. భూమి ధాన్య ద్రాక్షరస తైలములు మనవి ఆలకింపగా అవి ఇశ్రాయేలు చేయు మనవి ఆలకించును. ఆ వచనాలు నీవు మా దేవుడవని అందురు. దేవునికి స్తోత్రం. ఏమండి, ఈరోజు ఈ మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. దేవుని పిల్లలంగా మనల్ని బట్టి ఇతరులు పాడైపోయే పరిస్థితి ఉందా? దేవుని పిల్లలంగా 3 విషయాలు. నిన్ను బట్టి దోషములో వారు ఉన్నారా? నిన్ను బట్టి చిక్కులలో పడుతూ ఉన్నారా? నిన్ను బట్టి తొట్టిల్లుతూ ఉన్నారా? ఇశ్రాయేలు దోషమును బట్టి యూదా దోషమైపోయింది. ఇశ్రాయేలు చిక్కులను బట్టి యూదా కూడా చిక్కులలో పడింది. ఇశ్రాయేలు తొట్టిల్లటాన్ని బట్టి యూదా కూడా తొట్టిల్లంది. మరి నువ్వేం చేస్తున్నావు నీ కుటుంబం విషయంలో? దేవుడు అనుకుంటున్నాడు, మీరు ఏకముగా రండి, మరలా మీరు అన్నదమ్ముల వలె కలిసి రండి, ఆ వంటి మహాదినము మరలా మీకు వచ్చును గాక అని అంటూ ఉన్నాడు. ప్రియమైన వారలారా, దేవుని వాక్యం తెలియజేస్తుంది, నేను మీ మనవి ఆలకిస్తాను, నేను మీ మనవి వింటాను. మీకు భూమి, ద్రాక్ష, ధాన్యాలు అన్నీ కూడా మీరు ఏ విధంగా ఆకాశము వింటదో విన్నట్టు ప్రకారంగా ఆకాశము మీకు అన్ని అనుగ్రహిస్తుంది. ఎంత అద్భుతమైన మాట అది! మీరు ఏ విధంగా అయితే ప్రార్థన చేస్తారో అది ఆకాశానికి వెళుతుంది. అదే ప్రార్థన పరంగానే నీకు భూమికి అది ఆశీర్వాదకరంగా చేసుకుంటుంది. అప్పుడు నేనే మీ దేవుడనని మీరే ఒప్పుకుంటారు. నేను ఆలకిస్తాను. నా నీతి అది, నా జాలి అది, నా కరుణ అది అని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. ప్రియమైన వారలారా, మనం ఒక్కసారి రియలైజ్ అవుదాం. షల్ వి రియలైజ్? ఒకసారి మనం ఎక్కడ ఉన్నాం, ఏ పరిస్థితిలో ఉన్నాం, ఏ స్థితిగతిలో ఉన్నాం, మనల్ని బట్టి వారు మన కుటుంబమే ఆలోచన చేద్దాం. మనల్ని బట్టి మన పిల్లలు లోబడగలుగుతున్నారా? మనల్ని బట్టి మన పిల్లలు ప్రార్థన చేయగలుగుతున్నారా? మన పిల్లలను బట్టి నేను ఒకసారి, ప్రియమైన వారలారా, ఈ చిన్న సందర్భాన్ని చెప్పి నేను ముగిస్తాను. ఒక చోట ఒక కుటుంబాన్ని లేదా ఏజెన్సీ వెళ్ళినప్పుడు ఒక కుటుంబానికి నేను వెళ్ళి ప్రార్థన చేయమని పాస్టర్ గారు తీసుకువెళ్తే, ప్రియమైన వారలారా, ఆ ఇంటి ఇల్లాలంటది, ఇదిగోండి ఈయన మా తాతయ్య అండి, ఈయనను బట్టే మేము ప్రభువులోకి వచ్చామండి, ఈయనను బట్టే మేము ప్రభువులోకి వచ్చాం. ఏమ్మా ఎలాగనంటే, మా తాతయ్య ప్రతిరోజు ఉదయం 1 గంట, సాయంకాలం 1 గంట ప్రార్థన చేసుకునేవాడండి. అలాగ మా తాతయ్యతో పాటు నేను ప్రార్థన చేసేవాడినండి. అలాగ మా ఇద్దరితో పాటు ఇప్పుడు మా ఆయన గారు కూడా ప్రార్థన చేస్తున్నారండి. ఎంత ఆశీర్వాదం! ప్రియమైన వారలారా, నేను అందుకే చెప్తున్నాను, ప్రయత్నం చేయటం లేదు. మనం ప్రయత్నం చేయలేకపోతున్నాం. ఈరోజు నిన్ను బట్టి దోషము, చిక్కులు తొట్టిల్లుతూ ఉన్నారా? లేదా నిన్ను బట్టి ఏకమై మందరం కలిసి దేవునికి వెళుతూ ఉన్నారా? దేవుని సన్నిధికి, దేవుని యొక్క ప్రసన్నతలో మీరు రండి ఏకముగా. యూదా వారలారా, ఇశ్రాయేలు వారలారా, మీరు ఆడిని బట్టి ఈడు బట్టి ఆడిని బట్టి ఇలా కాదు, మీరందరూ ఏకమై కూడి రండి. మహాదినము వంటి ఆశీర్వాదమును నేను మీకు ఇస్తున్నాను. మీ ప్రార్థన ఆలకిస్తాను, మీ మనవి ఆలకిస్తాను, నా నీతి మీతోనే ఉంటుంది, నేను మీకు దేవుడనై ఉంటాను, సమస్తమును నా ఎడల మీకు జరిగిస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఒక్కసారి మనం ఆలోచన చేసుకుందాం, విశ్వాసాన్ని బలపరుచుకుందాం, బలవంతంగా ప్రయత్నం చేద్దాం, మార్చడానికి చూద్దాం. ఏకముగా కూడి ఉండి దేవుని ఆశీర్వాదములను పొందుకుందుము గాక. ప్రార్థన చేసుకుందాం. ఒక చిన్న ప్రార్థన చేస్తావా ఈ పూట? ఒక చిన్న ప్రార్థన చేస్తావా ఈ పూట? లోరుహమా లో అమ్మి, ఒకవేళ నీవు లోబడని జనముగా ఉన్నామేమో, ఈ దినమున ఆయనకు మరలా లోబడగలవా? ఒకవేళ జనము కాని జనముగా ఉన్నామేమో,
ఒకవేళ ఈ దినమున మరలా ఒకసారి ఆయన వైపు, ప్రభువా తిరిగి నన్ను నీ జనముగా అంగీకరించు అయ్యా, తిరిగి మరలా నన్ను అయ్యా నీ జనముగా నన్ను అంగీకరించు అయ్యా. జాలి నొందిన దానగా ఒకవేళ ఇశ్రాయేలు ఉందేమో, ఈరోజు నీ జాలి నాకు దయచేయి ప్రభువా. నీ కరుణ నా పిల్లల మీద ఉంచు అయ్యా. చిన్న ప్రార్థన చేయాలి, చిన్న ప్రార్థన. అందరూ మోకాళ్ళ మీద నిలబడండి, పైకి చిన్న మాట ప్రార్థన చేయండి. ప్రభువా, ఒకవేళ నీ ఆ ఇశ్రాయేలుల వలె జాలి నొందని మనిషిగా నేను ఉన్నానేమో, ఇశ్రాయేలు వలె జాలి నొందని మనిషిగా ఉన్నానేమో, ఇశ్రాయేలు వలె జాలి నొందని వానిగా ఉన్నానేమో, ఇశ్రాయేలు వలె యూదా వారి వలె. ప్రియమైన వారులారా, చిన్న మాట, లోరుహమి లోరుహమా లో అమ్మి, దేవుని జనముగా కాకుండా చెదిరిపోతున్నామే. ప్రభువుని క్షమించమని అడుగుదాం. ప్రేమగల తండ్రి, కృపగలిగిన దేవ, ఈ సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. ఈ దినమున మేమందరం మీ సన్నిధానములో చేరి నిబిడలుగా మీ వాక్యాన్ని వినటానికి, మీ వాక్యము ద్వారా మేము బలపడటానికి మీరు మాకు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు ప్రభువా. జాలి నొందని వారిగా మేము ఉండిపోయామేమో, జనము కాని వారముగా మేము ఉండిపోయామేమో అయ్యా. మేము మా కుటుంబాలు ఏకముగా కూడి మీ యొద్దకు వచ్చుదుముగాక అయ్యా. పిల్లలు, తల్లిదండ్రులు, భార్య భర్తలు ఏకముగా కూడి మీ ఆశీర్వాదములు పొందుదుముగాక, ఏకముగా కూడి మీ దీవెనలు పొందుదుముగాక. అట్టి కృపను మాకు అనుగ్రహించి బలపరిచి దీవించి తృప్తిపరచుమని. ఒకవేళ జాలి నొందని వారముగా ఉన్నామేమో, ఆ దోషము తొలగిపోవునుగాక ప్రభువా. అయ్యా, ఒకవేళ మీ జనము కాని పరిస్థితులలో మేమున్నామేమో, ఆ పరిస్థితులన్నీ తొలగిపోవునుగాక. మేమందరము ఏకముగా కూడి మీ సన్నిధికి చేరుదుముగాక. అట్టి కార్యాన్ని మా గృహాలలో అనుగ్రహించి బలపరిచి నింపి నడిపించి మహిమ పొందుకొనుమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.